అఖండ డబ్బింగ్ మొత్తం కంప్లీట్ అయిందనమాట. సో, బాలయ్య బాబు గారు, బోయపాటి గారు నాలుగోసారి అఖండ 2తో జనాల ముందుకు రాబోతున్నారు. నెక్స్ట్ లెవెల్ బీభత్సం అయితే క్రియేట్ చేయడానికి. అండ్ ఇక వీడియో ఎండ్ చేసే ముందు ఇక్కడ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్‌ని క్లియర్‌గా వినండి. ఫ్రెండ్స్ ప్రెజెంట్ మీరు చూస్తున్నటువంటి వ్యక్తి పేరు కేవీ చారి. ఈయన సగటు నందమూరి అభిమాని అనమాట. అందుకే ఈ వీడియో ద్వారా నందమూరి అభిమానులందరికీ కూడా ఈ వీడియో చేరే విధంగా మన ఛానల్‌లో అయితే పోస్ట్ చేస్తా ఉన్నాను. సో, ఈయనేంటంటే కిడ్నీ సమస్యతో బాధపడతా ఉన్నాడు. అంతేకాకుండా సగటు ఆరోగ్య సమస్యలు ఎన్నో ఉన్నాయన్నమాట తినకు. సో, అనుకోకుండా తన కుటుంబంలో ఇలాంటి ఒక పరిస్థితి రావడం చాలా బాధాకరమనైతే తను బాధపడతా ఉన్నాడనమాట. ఎందుకంటే సగటు మధ్య తరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, నలుగురు పిల్లలు, భార్య ఉన్నటువంటి వ్యక్తి, తన కుటుంబాన్ని తను పని చేస్తేనే రన్ చేసుకోగలిగేటటువంటి వ్యక్తి ఇలా మంచాన పడడం వల్ల తన కుటుంబం ఎక్కడికక్కడే స్ట్రక్ అయిపోయింది. దాచుకున్నటువంటి 2,00,000కు పైగా ఉన్నటువంటి అమౌంట్ కూడా తను తన హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టేశాడు. ఇక ఇప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి సందర్భంలో తను సందిగ్ధంలో ఉండిపోయాడనమాట. సో, అందుకే మనందరి సహాయం అయితే కోరుతా ఉన్నాడు. ప్రెజెంట్ తనకు కిడ్నీకి సంబంధించి బయోస్ అనే ఒక టెస్ట్ అయితే చేయాలట. సో, ఆ టెస్ట్ చేస్తేనే ఆ కిడ్నీకి సంబంధించినటువంటి సమస్య రికవరీ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది తనకు ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉందని డాక్టర్స్ చెప్తా ఉన్నారట. సో, ఒకవేళ తనకు రికవరీ ఛాన్సెస్ లేకపోతే కిడ్నీ అనేది రీప్లేస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనైతే చెప్తా ఉన్నారట. సో, అందుకే తను మనందరి సాయం కోరుతూ తనకు ఇమ్మీడియేట్‌గా మనకు వీలైనంత సాయం తనకు చేయాలి అని అయితే కోరుతా ఉన్నాడు. అందుకే మీరు కూడా మీరు చిన్నపాటి ఖర్చులు ఎన్నో చేస్తా ఉంటారు రోజు. సో, అది ఒక్కరోజు మనం చేయలేదనుకోని ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఆ అమౌంట్ హెల్ప్ అవుతుందంటే డొనేట్ చేయడంలో తప్పు లేదు. స్క్రీన్ పైన అతనుకు అకౌంట్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాను. ఓసారి మీరు స్కానర్ ద్వారా అయినా అంటే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసైనా పే చేయండి. లేదా అకౌంట్‌కైనా ట్రాన్స్‌ఫర్ చేయండి. ఫర్దర్‌గా డీటెయిల్స్ కోసం ఆయననే కాంటాక్ట్ అవ్వడానికి ఆయన నంబర్ కూడా స్క్రీన్ పైన ఇచ్చాను. సో, ఫర్దర్‌గా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, డైరెక్ట్‌గా హెల్ప్ చేయాలన్నా ఆయనకు ఓసారి కాల్ చేసి మాట్లాడి హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో, మనలాంటి ఒక నందమూరి అభిమానే కాబట్టి మీరందరూ కూడా హెల్ప్ చేస్తారని అయితే కోరుకుంటా ఉన్నాను.